మీకు ఈ విషయం తెలుసా? జపాన్ ప్రజలు జూలై నెల అంటేనే కంగారు పడుతున్నారు. జపనీస్ ఊపిరి బిగపట్టుకొని జూలై 5 గడిస్తే చాలు బతుకు జీవుడా అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆ రోజు కోసం తమ ప్రయాణాలన్నీ ఉన్నపళంగా వాయిదాలు వేసుకుంటున్నారు. వీలైతే కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా, ప్రభుత్వ అధికారిక సైట్లు నిత్యం గమనిస్తూనే ఉన్నారు. దీనంతటికీ కారణం జపాన్కి చెందిన ఓ చిత్రకారిణి. ఆవిడే రియో టుట్సుకి. అవును, మీరు విన్నది నిజమే. ఈమె గురించి ఇంతకుముందు మేము వీడియో కూడా చేసాము. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈవిడ చెప్పింది ఎందుకు అంత వైరల్ అయింది, జపాన్ ప్రజలను ఎందుకు భయపెడుతుందో ఓసారి వివరంగా తెలుసుకుందాం. రియో టుట్సుకి ఒక సాధారణ మాంగా రచయిత్రి. 1999లో ఆమె నేను చూసిన భవిష్యత్తు అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో ఆమె తన కళ్ళలో కనిపించిన బొమ్మలను గీసేది. ఆ బొమ్మలు సాధారణమైన నాటివి అయితే కాదు. వాటిలో భూకంపాలు, సునామీలు, అలాగే ప్రపంచాన్ని కలవరపెట్టే సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఆమె పుస్తకాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ 2011లో జపాన్లో జరిగిన భయంకర తోహుకు భూకంపం, దానితో పాటే వచ్చిన సునామీని ఆమె ఖచ్చితంగా ఊహించినట్టు తేలింది. అంతేకాదు 1995 కోబే భూకంపం, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం వంటి సంఘటనలను కూడా ఆమె ముందే చెప్పిందని ప్రజలు గమనించారు. ఇప్పుడు ఆమెను కొత్త బాబా వంగా అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జోస్యకారిణి బాబా వంగా లాగానే ఆమె జోస్యాలు కూడా నిజమవుతున్నాయి. ఇప్పుడు 2025 జూలైలో జరగబోయే ఒక భయంకర సంఘటన గురించి ఆమె చెప్పిన జోస్యం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. 2021లో ఆమె తన పుస్తకం యొక్క కొత్త ఎడిషన్లో ఈ జోస్యాన్ని వివరించింది. జపాన్ అలాగే ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం లోతుల్లో ఓ భారీ పగుళ్ళు ఏర్పడుతుందని, అది 2011 సునామీ కంటే 3 రెట్లు ఎక్కువ ఎత్తైన భయంకర సునామీని సృష్టిస్తుందని ఆమె చెప్పింది. ఆమె గీసిన చిత్రాల్లో సముద్రం మరిగిపోతున్న బొమ్మలున్నాయి. అది సముద్ర గర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనం లేదా భారీ భూకంపం జరగవచ్చని సూచిస్తోంది. ఈ విపత్తు జపాన్తో పాటు తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించింది. ఈ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో కూడా ఉంది. ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణం. కాబట్టి ఆమె జోస్యం ప్రజలను భయపెట్టడంలో ఆశ్చర్యమైతే ఏం లేదు. ఈ జోస్యం విన్నవారు ఇప్పటికే జపాన్ పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. హాంకాంగ్లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ ప్రకారం జపాన్ టూర్ బుకింగ్లు 50% పడిపోయాయి. ఈ భయం వెనక రియో టుట్సుకి జోస్యం మాత్రమే కాదు, చైనా రాయబార కార్యాలయం కూడా జపాన్లో ఉన్న తమ పౌరులను సహజ విపత్తుల గురించి అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరిక కూడా ఈ భయాలను ఎక్కువ చేసింది. ఇటీవల జపాన్ తీరంలో భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు పెరిగిపోయాయి. ఇది భయాలను మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఈ జోస్యం గురించి తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయి. కొందరు దీన్ని సీరియస్గా తీసుకుంటే, మరికొందరు ఇది కేవలం యాదృచ్ఛికమో లేదా సింబాలిక్గా చెప్పిందో అని అనుమానిస్తున్నారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ జోస్యం గురించి ఆందోళనే చెందొద్దంటున్నారు. వారి ప్రకారం ఇటువంటి ఘటనలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ రియో టుట్సుకి జోస్యం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనను సృష్టిస్తోంది. ఎందుకంటే ఆమె గత జోస్యాలు కూడా నిజమయ్యాయి. ఆమె చెప్పినట్లు ఈ విపత్తు కనుక నిజంగా జరిగితే లక్షల్లో ప్రాణ నష్టం, బిలియన్లలో ఆస్తి నష్టం ఖచ్చితంగా జరుగుతాయని కొంతమంది విశ్వాసం. పైగా ఇంతకుముందు ఆవిడ చెప్పినవన్నీ జరిగాయన్న నమ్మకం కూడా ఉంది. రియో టుట్సుకి చెప్పిన ఈ ప్రెడిక్షన్ జూలై 5న, అంటే జూలై 5, 2025న నిజంగా జరుగుతుందో లేదో తెలియదు. కానీ అంతలోపల జరిగే అనర్థాలన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈ ప్రెడిక్షన్ కారణంగా జపాన్ టూరిజం అలాగే రవాణా శాఖ ఇప్పటికే కుదేలైంది. ఏమైనా సరే జూలై 6కు మాత్రం రియో టుట్సుకి మరో నేటి బాబా వంగా అవుతుందా లేదా అసలు ఏమీ కాదా అన్నది మాత్రం వేచి చూడాలి.